రైట్ మళ్ళీ బోరబండలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య ఘర్షణ జరిగింది. బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ నేత బాబా ఫసియుద్దీన్ అతని అనుచరులు దాడి చేశారని చెబుతున్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలను పోలింగ్ కేంద్రాల వద్దకు రానివ్వకుండా అడ్డుకుంటున్నారని ఆరోపిస్తున్నారు వారు. ఎందుకంటే ఇప్పటికే మనం అక్కడ చూసాం బోరబండ దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్ సంబంధించి టీ షర్ట్స్ ధరించడము, నెంబర్ 2 అని చెప్పి వేసుకోవడము ఇదంతా కూడా విరుద్ధం అని చెప్పారు. దానికి సంబంధించి ఆ సమస్యను లేదంటే ఆ వివాదాన్ని పోలీసులు అక్కడ కంట్రోల్ చేశారు. కానీ ఇప్పుడు మరొక వివాదం, అసలు బీఆర్ఎస్ నేతలు అక్కడికి రానివ్వకుండా అడ్డుకుంటున్నారు, దాడి చేస్తున్నారంటూ కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఎప్పుడైతే ఎప్పుడైతే బోరబండలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య ఘర్షణ జరుగుతోంది. బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ నేత బాబా ఫసియుద్దీన్ అతని అనుచరులు దాడి చేశారని చెప్తున్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలను పోలింగ్ కేంద్రాల వద్దకు రానివ్వకుండా అడ్డుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. ఎవరైతే నాన్ లోకల్స్, అసలు నాన్ లోకల్స్ ఇక్కడ పనేంటి, ఇక్కడికి ఎందుకు వచ్చారంటూ కూడా క్వశ్చన్ చేస్తున్న సందర్భం వేరు. నాన్ లోకల్స్ కాదని చెప్పి అటుపక్క వర్గం చెప్తున్నప్పటికీ కూడా నాన్ లోకల్స్ ఇక్కడ ఏంటి పని కావాలని చెప్పి బీఆర్ఎస్ నాయకుల్ని వెళ్లకుండా ఈ విధంగా చేస్తున్నారనేది వస్తున్నటువంటి ఆరోపణ. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి స్వామి ద్వారా. స్వామి, ప్రజెంట్ అక్కడ కండిషన్ ఏంటి? నాన్ లోకల్స్ అక్కడికి వస్తున్నారు, బీఆర్ఎస్ నాయకుల్ని కనీసం పోలింగ్ కేంద్రాల దగ్గరికి వెళ్ళనివ్వకుండా చేస్తున్నారంటూ కూడా చేస్తున్నట్టు కామెంట్స్ మనం చూస్తున్నాం. డీటెయిల్స్ ఏంటి? అనేక డివిజన్లలో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక నాయకత్వాన్ని ఎలక్షన్ ఏజెంట్గా పెట్టారు. ఎలక్షన్ పరిస్థితిని ముందుగానే పసిగట్టినటువంటి పార్టీ అధినాయకత్వం దీనికి సంబంధించిన విషయంలో అనేక చోట్ల కూడా పార్టీకి సంబంధించినటువంటి ఎలక్షన్స్ మీద పూర్తి అవగాహన ఉండి వారికి సంబంధించిన లోపల ఏజెంట్ల విషయంలో ఎలాంటి ఇబ్బంది జరిగినా కూడా వెంటనే దాన్ని బయటకు చెప్పే విధంగా ఉన్నటువంటి సీనియర్ నాయకులందరినీ కూడా ఇందులో ఆ పార్టీకి సంబంధించి అనుభవజ్ఞులైన నాయకులందరినీ కూడా ఏజెంట్గా పెట్టడం జరిగింది. బోరబండలో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుంచి కార్పొరేటర్గా గెలిచినటువంటి బాబా ఫసియుద్దీన్ కాంగ్రెస్లోకి వెళ్ళారు. కాంగ్రెస్కి వెళ్ళిన తర్వాత ఆయన అక్కడ ఉన్నటువంటి కొన్ని పరిస్థితులు అక్కడ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్ని వేధిస్తున్నారని చెప్పేసి మొదటి నుంచి కూడా ఆయన ఆరోపణలు ఉంది. ఈ రోజు ఎలక్షన్ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో అక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొద్దిమంది కార్యకర్తలు అక్కడ ఏజెంట్లుగా అక్కడికి వచ్చారు. అలాంటి వారు మీరు నాన్ లోకల్ ఇక్కడ ఎందుకు వచ్చారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతల్ని కాంగ్రెస్ నేతలు థ్రెటన్ చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ శంకర్ నాయక్ రెహమత్ నగర్లో ఒకవైపు పర్యటిస్తుండడం, స్థానికేతర నాయకులు ఇక్కడ ఎలాంటి ఎలక్షన్ ఏజెంట్గా లేనివారు, ఎలక్షన్కి సంబంధించినటువంటి బాధ్యత లేనివారు అక్కడ పర్యటిస్తున్నందుకు కూడా రెండు వర్గాల వైపు నుంచి కూడా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఘర్షణకు తావిస్తుంది. దీంతో కొద్దిసేపటి క్రితమే బోరబండలో బాబా ఫసియుద్దీన్ అనే అనుచరులు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులందరిపైన దాడులు దిగడం కోసం ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తుంది. దీంతో ఒకరికొకరు తోసుకున్నారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను సముదాయించి పక్కనకు పంపించారు. ఒకవైపు ఇది ఇలా జరుగుతుండగానే మరోవైపు ఇటు షేక్పేటలో కూడా ఒకవైపు బీజేవైఎం సంబంధించినటువంటి నేత స్వస్తికి పైన స్థానిక నాయకులు ఒకవైపు కాంగ్రెస్ నాయకులు దాడులు చేసినట్టుగా కూడా మరోవైపు సమాచారం అందుతుంది. పలు చోట్ల కూడా ఇదే విధంగా చాలా మంది కూడా రెండు పార్టీలకు సంబంధించినటువంటి నేతలంతా కూడా ఎలక్షన్ సంబంధించిన పోలు చిట్టులు పంచుతున్నటువంటి క్రమంలో ఇటు డాన్ బాస్కో స్కూల్ వద్ద కాంగ్రెస్ నేతలంతా కూడా పోలు చిట్టీలు పంచుతున్నటువంటి క్రమంలో కొంతమందికి నగదు పంపిణీ చేస్తున్నారు, గూగుల్ పే చేస్తున్నారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. కాంగ్రెస్ గూండాయిజానికి ఎవరూ భయపడబోమని బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత వెల్లడించారు. బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరూ భయపడొద్దన్నారు. కాంగ్రెస్ కు ఓటమి భయం పట్టుకుందనే బీఆర్ఎస్ నేతలపై దాడులు చేస్తున్నారని తెలిపారు. పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని ఆరోపించారు మాగంటి సునీత. వాళ్ళని ఇబ్బంది పెడితే మాత్రం ఊరుకోరు, ఎవరి పని వాళ్ళని చేసుకునేవ్వండి. ముఖ్యంగా పోలీసు సోదరులకు చెప్తున్నా, నేను ఒక్కడికే సపోర్ట్ చేసి యువతలని కొట్టినా తిట్టినా వాళ్ళని బెదిరించొద్దు. అట్లా చెప్పండి, మిమ్మల్ని ఏమని బెదిరించాడు పోలీసు? అది అరే విజయ్ అనేటువంటి అరే నువ్వు ఏం చేస్తారో ఎవరను నాన్ లోకల్ అని రోడ్డు పోయేటువంటి తీస్తారా సార్? ఏమన్నా
రోడ్ మీద పోయేటోడు రప్ప ఇచ్చేసాడు టేబుల్ తీసి బయట నేను నన్ను చూడగా వెళ్ళిపోయినాడు పోలీసు వాళ్ళు వారు ఇచ్చు లోకలా నా లోకల్ చెప్పాను మా బీఆర్ఎస్ క్యాండిడేట్ కొట్టి బెదిరించి పంపించేసిండ్రు. మా ఒక్క టేబుల్ కూడా పెట్టనిస్తలేరు, ఒక చైర్ కూడా పెట్టనిస్తలేరు. ఎందుకు ఇన్ని టేబుల్ పెడుతున్నారు అంటున్నారు. ఒక్కొక్క బూత్ కి ఒక్కొక్కటి పెట్టుకుంటాం ఖచ్చితంగా. ఇన్ని ఓట్లు వాళ్ళు మన చుట్టం కాదు, వీళ్ళు మన చుట్టం కాదు. భయపెట్టకూడదు కదా. అయినా బీఆర్ఎస్ కే టార్గెట్ చేసిండ్రు వాళ్ళు. చేస్తున్నారు కదా, ఇంత ఇబ్బంది పెడతా, ఇంత బాధ పెడతా ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు కదా. ఇంత భయపడాల్సిన అవసరం ఓటర్లు భయపడుతున్నారు కదా. ఓటమి భయంతోనే కదా ఇదంతా స్టార్ట్ అయింది, అర్థమైపోతుంది కదా. చూసాం ఏదైతే బీఆర్ఎస్ క్యాండిడేట్ జూబ్లీహిల్స్ సంబంధించి మాగంటి సునీత చేసినటువంటి కామెంట్స్ మనం చూస్తున్నాం. కావాలనంటే భయంతోనే కాంగ్రెస్ నేతలు ఈ విధంగా చేస్తున్నారు. బీఆర్ఎస్ నాయకులను గానీ ఏజెంట్లు గానీ బెదిరించినా భయపెట్టినా ఉపేక్షించే సిచ్యువేషన్ ఉండదు. ఈ విధంగా చేయొద్దు, పోలీసులు ఎందుకు అంగీకరిస్తున్నారంటూ కూడా చేసిన కామెంట్స్. స్వామి ఏ విధంగా చూడొచ్చు, మీరు కూడా చెప్తున్నారు కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ నాయకుల మీద దాడులు చేయడం గానీ లేదంటే కానీ బెదిరించడం గానీ ఇప్పుడు కొన్ని ఘటనలు కూడా మనం చూసాం. అంటే అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలీసు యంత్రాంగాన్ని అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారని చెప్పేసి కూడా మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. దాంతోపాటు ఆధారాలతో సహా ఈసీకి ఫిర్యాదు చేసే ప్రయత్నం చేశారు. ఈ రోజు కూడా ఉదయం నుంచి కూడా అనేక చోట్ల కూడా కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా బీఆర్ఎస్ నేతలపైన పైచేయి సాధించడం కోసం క్షేత్రస్థాయి నుంచి కూడా అదే విధంగా వ్యవహరిస్తున్నారు. ఇందుకు అనుగుణంగా అనేక చోట్ల ఈ దృష్టాంతాలు మనం బయటపడుతూనే ఉన్నాయి. కొద్దిసేపటి క్రితం ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి మాగంటి సునీత బోరబండ పరిసర ప్రాంతాల్లో ఆమె పర్యటించారు. బోరబండలో ఇలాంటి పరిస్థితి ఉంటుందని చెప్పేసి ముందుగానే పసిగట్టారు. రేమత్ నగర్, బోరబండ, ఎర్రగడ్డ, షేక్పేట్ లాంటి ఏరియాలో కొంత పరిస్థితి ఇంటెన్సిఫైగా ఉంటుందని చెప్పేసి ముందుగానే గ్రహించినటువంటి బీఆర్ఎస్ యంత్రాంగం అంతా కూడా పార్టీ అధినాయకత్వం వార్ రూమ్ నుంచి పార్టీ సీనియర్ నాయకులు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు ఎప్పటికప్పుడు ఎలక్షన్కి సంబంధించిన విషయాన్ని కూడా మానిటర్ చేస్తున్నారు. పార్టీకి సంబంధించిన క్యాడర్ అంతా కూడా ఎక్కడికక్కడ అలర్ట్గా ఉండండి, ఎక్కడ కూడా అలసత్వం ప్రదర్శించొద్దు. పార్టీకి సంబంధించిన పోల్ చిట్టుల పంపిన దగ్గర నుంచి లోపల పోల్ ఏజెంట్ల వరకు కూడా ఎక్కడ ఏ చిన్న అనుమానం వచ్చినా కూడా అబ్జెక్షన్ చెప్పాలని చెప్పేసి కూడా వారికి ఇప్పటికే సూచనలు చేస్తూ ఉన్నారు. అందుకు అనుగుణంగానే కొద్దిసేపటి క్రితం పార్టీ అభ్యర్థి మాగంటి సునీత బోరబండ పరిసర ప్రాంతాల్లో పర్యటిస్తూ మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. ఆ బ్రేకింగ్ చూస్తున్నది మళ్ళీ మీ దగ్గరికి వస్తాం అప్డేట్స్ గురించి. మరొక బ్రేకింగ్ అందుతోంది. జూబ్లీహిల్స్ పోలింగ్ కేంద్రాల వద్ద స్థానికేతర కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఎమ్మెల్సీలు ఫ్రీగా తిరుగుతున్నారు. రహమత్ నగర్ డివిజన్ ఎస్డిపి హోటల్ వద్ద అనుచరులతో కలిసి ఎమ్మెల్సీ శంకర్ నాయక్ హల్చల్ చేశారు. తాము ఉండొచ్చని, తమకు అధికారం ఉందని అన్నారు. ప్రశ్నించిన వారిపై చిట్టుపటలాడారు శంకర్. ఫ్రీగా తిరిగే అవకాశం ఉంది, మేము ఇక్కడ తిరుగుతామని చెప్తున్నటువంటి కండిషన్ కనిపిస్తోంది. ఇవన్నీ ఓవరాల్ గా చూస్తుంటే ఎట్లా చూడొచ్చు? మరి పోలీసులు ఏం చేస్తున్నారు? అంటే స్థానిక ప్రజాప్రతినిధులంతా కూడా వారంతా కూడా ఇక్కడ మొత్తం ఎలాంటి ఆంక్షలు లేకుండా పర్యటిస్తున్నారు. సహజంగా ఎలక్షన్ ఉంటే ఆ నియోజకవర్గానికి సంబంధించిన ఓటర్లు కావచ్చు, అక్కడ నాయకులు కావచ్చు, ఓటింగ్ ఏజెంట్లు తప్ప మిగతా వారు ఆ ప్రాంతంలో పర్యటించడానికి నిషేధం ఉంటుంది. ఇది సాధారణంగా ఎలక్షన్ జరిగేటువంటి అత్యంత కఠినంగా ఎలక్షన్ కమిషన్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్లో దీన్ని అమలు చేస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి పరిస్థితుల్లో ఉదయం రఘువీర్ రెడ్డి, యూసఫ్ కూడా ఒకవైపు పోలింగ్ కేంద్రాల్లో పర్యటించారు, మరోవైపు రామచంద్ర నాయక్ ఒకవైపు నిన్న రాత్రి బోరబండలో తిరిగారు. ఇప్పుడు శంకర్ నాయక్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ కూడా రేమత్ నగర్ డివిజన్లో డిఎన్బి కాలనీ ఆ పరిసర ప్రాంతాలను ఓపెన్ గా పర్యటిస్తూ కాంగ్రెస్ పార్టీ తరఫున ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారని చెప్పేసి వీరంతా కూడా ఆరోపణలు చేస్తున్నారు. ఎలక్షన్ ప్రచారం ముగిసిన వెంటనే ఇతర ప్రాంతాలకు సంబంధించిన వారంతా కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. కేవలం నియోజకవర్గం పరిధిలో ఓటర్లు మాత్రమే ఉండాలి, పోలింగ్ ఏజెంట్లు మాత్రమే ఉండాలి, మిగతా వారు ఉండడానికి వీల్లేదన్నది కూడా ఓటింగ్ సంబంధించినటువంటి ఎలక్షన్ కోడ్ ఆఫ్ మాన్యువల్ చెప్పేటటువంటి కోడ్ ఆఫ్ కండక్ట్ కింద చేసేటువంటి విషయం ఇది. దీనికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ కూడా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ని అత్యంత కఠినంగా అమలు చేయాల్సిన విషయంలో కొంత అలసత్వం ప్రదర్శిస్తుంది అనేది కూడా వీళ్ళు చెప్తున్నటువంటి విషయం. ఇక్కడ చాలా మంది కాంగ్రెస్ పార్టీ సంబంధించిన మంత్రులు నిన్న రాత్రి వరకు కూడా చాలా చోట్ల కూడా వాళ్ళ నియోజకవర్గం పరిసర ప్రాంతాల్లో మకాం వేసి ఓటర్లను ప్రలోభాలకు గురి చేశారు. మరోవైపు చాలా మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీగా వారి ఏరియాలో తిరుగుతూ ఉన్నారు. దీంతోనే బీఆర్ఎస్ నేతలు వారు ప్రశ్నించడంతో కూడా వారికి వీరికి మధ్య
ఘర్షణ వాతావరణం ఏర్పడుతుంది. చాలా చోట్ల ఒకరికొకరు ప్రశ్నించుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మేము ప్రజాప్రతినిధులను మాకు స్వేచ్ఛగా తిరిగి హక్కు ఉందని చెప్పేసి వారు ఏకంగా బహాటంగాలు చెప్తున్నటువంటి పరిస్థితి మనకు క్షేత్రస్థాయిలో కనబడుతుంది. ఇదే విషయం సంబంధించి ఒకవైపు పదే ఎలక్షన్ కమిషన్ అధికారులకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డికి నిన్న హరీష్ రావు స్వయంగా వెళ్లి కంప్లైంట్ చేశారు. మంత్రులు కలసా శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, కొప్పుల ఈశ్వరు. మరోవైపు చాలా మంది నేతలు వెంట పెట్టుకెళ్లి జరుగుతున్న విషయాలపైన కాంగ్రెస్ ఏ విధంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వైలేట్ చేస్తుంది, అధికార యంత్రాంగాన్ని పోలీసులు ఏ విధంగా దుర్వినియోగం చేస్తుందనే విషయానికి సంబంధించి కూడా పూర్తి ఆధారాలతో సహా ఎన్నికల కమిషన్ అధికారులకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. అయినప్పుడు కూడా ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. ఆయన అందరూ కూడా ఎలక్షన్ కోడ్ ని పాటించాలని చెప్పేసి పదే చెప్తున్నప్పుడు కూడా క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి కనబడట్లేదు. ఎలక్షన్ సంబంధించిన జిహెచ్ఎంసీ కమిషనర్, ఎలక్షన్ రిటర్న్ అధికారి కర్ణను ఇప్పటికే ఆయన కూడా పర్యటిస్తున్నారు. దీనికి సంబంధించి మేము ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘాలు జరగకుండా పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించాము. అధికార యంత్రాంగం పనిచేస్తూ ఉంది. మేము డ్రోన్ల ద్వారా కూడా దీన్ని పూర్తి స్థాయిగా మానిటరింగ్ చేస్తామని చెప్తున్నప్పుడు కూడా ఎక్కడ క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి కనబడట్లేదు. రెండు పార్టీల మధ్య ఘర్షణ వాతావరణం అక్కడక్కడ కలుపుతూ ఉన్నది. ఆశ స్వామి చూస్తున్నాం. రైట్ స్వామి, మళ్ళీ కాంటాక్ట్ అవుతాం. చెప్పండి ఎందుకు మీ పోలీసు వాళ్ళు ఏం చేస్తారు నాకు అర్థం కాదు. మీరు పోలీసు వాళ్ళు చెప్పాలి కదా. మీరు ఏం ల్యాండ్ ఆర్డర్ ఏం మెయింటైన్ చేస్తున్నారు? ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది? ఇట్లుంటే ఇట్లా నాన్ లోకల్ ఎట్లుంటారు చెప్పండి. వాళ్ళు ఒక ఎమ్మెల్సీ ఎట్లుంటారు చెప్పండి మరి. గవర్నమెంట్లో ఉండొద్దు కదా. ఏం చేయలేదంటే మీరు ఓటర్లతో మాట్లాడుతున్నారు కదా. ఇప్పటిదాకా ఇద్దరు ఓటర్తో మాట్లాడినావు కదా. ఉండొచ్చు అంటే చెప్పండి మరి. రూల్స్ ఏమైనా కొత్త రూల్స్ ఉంటే చెప్పండి. నేను చెప్పి వాడదాం. మాకు తెలియదు కదా. మాకు కూడా మీరు ఎమ్మెల్సీ కదా, మాకు కొంచెం తెలిసి మేము వాడుకుంటూ చెప్తాం. ఎవరన్నారు? ఓటు వేయడానికి ఎవరు రారండి. ఓటు ఉన్నోళ్ళే వస్తారు ఇక్కడికి. నేనేది పోతా. మీకు చూపించండి మరి. పాస్ ఉంటే చూపించండి. నా పాస్ ఉంది, నేను బాధ్యత చూపిస్తే మీరు చూపించండి. చెప్పండి. ఇక్కడ ఎందుకు చేస్తా అండి చెప్పండి. మీరు ఎందుకు మీ పోలీసు వాళ్ళు ఏం చేస్తారు నాకు అర్థం కాదు. మీరు పోలీసు వాళ్ళు చెప్పాలి కదా. సో స్థానికేతర ఎవరు కూడా ఇక్కడ ఉండకూడదు. స్థానికేతర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో మకాం వేశారని చెప్పి పెద్ద ఎత్తున అటు బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నిస్తున్న పరిస్థితి. తన అనుచరులతో ఎమ్మెల్సీ శంకర్ హల్చల్ చేశారు. మేము ఉండొచ్చు, మాకు అధికారం ఉందంటూ కూడా శంకర్ చెప్పిన పరిస్థితి. రహమత్ నగర్ డివిజన్ ఎస్డిపి హోటల్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. అనుచరులతో ఎమ్మెల్సీ శంకర్ హల్చల్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నాం. జూబ్లీ హిల్స్ పోలింగ్ కేంద్రాల వద్ద పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానికేతరులు అక్కడ ఉండటంతో బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.